కేసీఆర్ది నకిలీ దీక్ష అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బూస్ట్ తాగుతూ సెలైన్లు విటమిన్స్ తింటూ దీక్ష చేసి పెద్ద త్యాగం చేసినట్లు సీన్ క్రియేట్ చేస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు సోనియా గాంధీ నిర్ణయమని స్పష్టం చేశారు. కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి కూలిపోయే కాళేశ్వరం కట్టారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇల్లుకు పథకం ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఈ మధ్యలో ఇంకోటి మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. అక్కలకు చెల్లెలు అడుగుతున్నాం. మీకు 9 ఏళ్ళ ఒక ఇల్లు కట్టలేనోడు, ఒక పేదవారి గురించి ఆలోచించేవాడు, అసలు తెలంగాణ రాజ్యానికి తెలంగాణ రాష్ట్రం వస్తానికి కేసీఆర్ సంబంధమే లేదు. వస్తప్పుడు లింగాపూర్ చౌరస్తా దగ్గర చూసిన కానిస్టేబుల్ దిష్టని చూసి 2 చేతులెత్తి దండం పెట్టుకుంటూ వచ్చినాం. అలాంటి కానిస్టేబుల్ కృష్ణయ్య, నల్గొండలో శ్రీకాంతాచార్య లాంటి యువకులు 1100 మంది పిల్లలు కాల్చుకొని మాంసం బుద్ధలాగా మారిపోతే మాట్లాంటి వారం మంత్రి పదవులు కూడా త్యాగం చేసి రోడ్డు మీద నిరాహార దీక్ష చేసి సొంత పార్టీ ఎంపీలను కూడా కొట్లాడి సోనియా గాంధీ చెప్పి, అమ్మ మా బతుకులు ఇట్లా ఉన్నాయి, మా పిల్లలు చచ్చిపోతున్నారు, మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా నిధులు ఆంధ్రాకి పోతున్నాయని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నేను ఇవాళ పొద్దున హైదరాబాద్కి